హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ప్రియాంక ఫ్యామిలీ విలాంగ్స్. పొద్దున్నే 4:30కి అంతా లేచేసానండి ఈరోజు. ఎందుకంటే సాటర్డే కదా. నేను గత 4 వీక్స్ నుండి 7 శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను అనమాట. ఇది 4th వీక్. పొద్దున్నే లేచాను 4కి అంతా. లేచేసి బయటంతా అలికి ముగ్గు పెట్టేసుకొని స్నానం చేసేసి లోపల వచ్చి వంటగది అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని మొత్తం స్టవ్కి అంతా పూజ చేసుకొని దేవుని ప్రసాదానికని రైస్ నానబెట్టేశానండి. కొన్ని కారణాల వల్ల ఏమో తెలియదండి. కొన్ని కారణాల వల్ల ఏమో దేవుడికి చేయాలనిపించి నాకు అనిపించింది మనసుకి. అందువల్ల నేను ఈ 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేశాను. ఇది 4వ వారం. గత 3 వారాలుగా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు నేను. ఇప్పుడు చేశానన్నమాట. ఆయన వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఏమో ఒక చిన్న వీడియో 3rd వీక్ది చిన్న వీడియో ఫొటోస్ పెట్టాను. చాలా వైరల్గా అయింది అన్నమాట. షార్ట్ అది. అందువల్ల నేను ఏం చేశాను అంటే సరేలే దేవుడి మీద లాంగ్ వీడియోస్ పెట్టచ్చు కదా, ఆయన నమ్ముకొనే ఉన్నాం కదా ఆయన వల్లే కదా అన్నట్లు నేను లాంగ్ వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట. ఛానల్ అదిగోండి. ఇంకా కొన్ని చెప్తానండి మీకు నిదానంగా. నేను దేవుని ప్రసాదానికి ఆయనకి బియ్యపు పిండి ప్రమిదలు పెడితే చాలా మంచిది అంటారు కదా, 7 ప్రమిదలు. అదిగోండి, నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను బియ్యం పిండి. అట్లా బియ్యం పిండి వేసి కొంచెం బెల్లము, ఆవు నెయ్యి వేసి కొంచెం పాలు వేసి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా. పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇదిగో చూడండి, నేను ముందు రోజు నైటే మొత్తం దేవుడు పటాలు, దేవుడు సామాగ్రి మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ 8కి అంతా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకని పొద్దున్నే కుదరదు పిల్లలతో అని చెప్పేసి నేను పొద్దున్నే ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా పొద్దున్నే లేచి ఈ పనులని స్టార్ట్ చేసుకుంటా సాటర్డే రోజు. అట్లా స్వామివారికి పద్మ ముగ్గు వేసి పసుపు రాసి పద్మ ముగ్గు వేసి బియ్యం పిండితో పీఠం ఏర్పాటు చేసుకొని నేను దేవుడి గదిలోనే స్వామివారిని కూర్చోబెట్టుకుంటా అండి. బయట ఎక్కడ పెట్టను, ఎందుకు పిల్లలు ఉంటారు తీసేస్తారని దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాను. మనం డైలీ రొటీన్ దేవుళ్ళనన్నీ పెట్టేసుకొని స్వామివారికి మధ్యలో పీఠం ఏర్పాటు చేసుకుంటాట్లా. ఎర్రది జాకెట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్ది కానీ, పసుపు కలర్ది కానీ, గ్రీన్ కలర్ కానీ ఏదైనా మనకు అవైలబుల్లో ఉండేది వేయచ్చు. పైన వేసి పీఠం మీద పసుపు కుంకుమ వేసి కొన్ని రైస్ బియ్యం పోసి స్వామివారి పటాన్ని వేసుకోవాలన్నమాట. తులసిమాల కూడా స్వామివారికి పెడితే చాలా మంచిది అంటారు. ఈ వ్రతంలో కంపల్సరీ తులసిమాల ఉండాలా. మాది కడప అన్నమాట. కడపలో దేవుని గడప ఉంది. వెంకటేశ్వర స్వామి తొలి గడప అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఫస్ట్ తొలి అడుగు వేసి మళ్ళీ తిరుమలలో వేశారని చెప్తారు. అక్కడికి వెళ్ళి నేను తులసిమాల తెచ్చుకుంటా అండి ప్రతి వీకు. తులసిమాల తెచ్చుకొని ఫ్రైడే ముందు రోజే రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్లవర్స్ అన్నీ నిన్ననే స్వామివారికి జాజిపూలు అంటే చాలా ఇష్టం అంట. అది కూడా తెలిసింది నాకు రీసెంట్గా. అందుకని జాజిపూలు కూడా తెచ్చుకొని అన్ని ఫ్లవర్స్ అన్నీ అలా కట్టేసి స్వామివారిని అలంకరించుకున్న రోజాలతో. అలాగే ముడుపు కట్టానండి నేను. ముడుపు కూడా స్వామివారి పక్కనే పెట్టి వారం చేసుకోవాలి. వారం అట్లా ముడుపు పెట్టి స్వామివారి దగ్గరే పూజ చేసుకోవాలి. అలాగే కలశం కూడా పెట్టాలి స్వామివారికి. అంటే మన ఇంట్లో కలశం ఆచారం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. మా ఇంట్లో అయితే ఉంది. మేము వారం పెడతామన్నమాట. వీక్లీ సాటర్డే అలా కలశం స్వామివారికి పెట్టేయాలి.
తర్వాత అన్ని పటాలన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే దేవుడి పటాలకి అన్నిటికీ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి దీపం ఉంది, ఆ అమ్మవారిని కూడా పెట్టేసుకుంటాను. అన్నీ పెట్టేసుకొని స్వామివారిని అలంకరణకి అన్ని పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటాను అన్నమాట. ఇంకా మళ్ళీ 7 తమలపాకులు స్వామివారి దగ్గర పెట్టాలి. పెట్టి పసుపు కుంకుమ వేసి తమలపాకుల మీద పసుపు కుంకుమ వేయాలి. తర్వాత ఆ పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, అవి 7 చేసుకోవాలన్నమాట. నాకు కూడా ఫస్ట్ వీక్ అసలు రాలేదు, ఎలా కష్టపడి చేసుకునేదాన్ని. 4th వీక్ వచ్చేసా కదా, కొంచెం అలవాటైందనమాట. అంత కష్టం అనిపించలేదు ముందులాగా. ఇప్పుడు బాగానే చేసుకుంటున్నాను. 7 ప్రమిదలు చేసుకోవాలా స్వామివారికి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారనమాట. ఒకరు వారానికి ఒకటి, అట్లా 2వ వారం అయితే 2, 3వ వారం అయితే 3 అలా పెడతారు. నేను మాత్రం ఫస్ట్ వారం నుంచి 7 పిండి ప్రమిదలు పెట్టుకుంటా. మనకు ఉన్నంతలో స్వామివారిని చేసుకుంటే చాలా మంచిదంటారు. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. నేను అప్పుడు కలిపి పెట్టా కదా పిండి, బియ్య పిండి, బెల్లము, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, కొన్ని కాంచని పాలు వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్ అయిపోయింది చూడండి పిండి. బాగా వస్తాయి ప్రమిదలు చీలికలు లేకుండా. నేను అరటిపండు అయితే వేయనండి. నేను అరటిపండు వేసింటే కొంచెం చీలికలు వస్తాయి అన్నమాట. అందుకని నేను స్కిప్ చేస్తాను అరటిపండు. ఆ 4 వేసుకొని అట్లా చేసుకుంటాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ని కొంచెం తడిగా చేసుకోవాలి. తడిగా చేసుకొని కొంచెం పిండి, ఒట్టి బియ్యం పిండి గ్లాస్లో చల్లుకొని అలా మనం కలిపి పెట్టుకున్న పిండిని గ్లాస్లో వేసి, అందరైతే ఏదో ఒకటి తీసుకొని అట్లా మధ్యలో హోల్ పెట్టడానికి వాడతారు. నేనైతే చేత్తోనే పెట్టుకుంటాను. నాకెందుకో చేత్తోనే అలా చేసుకుంటాను అనమాట. నాకు అట్లా కంఫర్ట్గా ఉంటుందని చేసుకుంటాను. అట్లా హోల్ పెట్టుకొని కింద అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. పక్కల కింద అంతా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ప్రమిద అనేది బాగా వస్తుంది. చూడండి, బయటికి వచ్చాక కూడా ఏమన్నా ఉంటే కింద ఇటు అటు అడ్జస్ట్ చేసుకుంటే బాగా వస్తుంది ప్రమిద. లీకేజ్ అని కాదు ఆయిల్. నాకు కూడా తెలియదండి, నేను ఈ వీక్ వచ్చాను, కొంచెం ఈ మధ్య నేర్చుకుంటున్నాను అనమాట. 7 ప్రమిదలు చేసుకొని అలా పెట్టుకోవాలి. ఈ వీడియోలో పూజకి సిద్ధంగా ఉంచుకోవాల్సిన విధానాలన్నీ వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ పార్ట్గా వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని దేవుడి వీడియోలే పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. అలా ప్రమిదలు చేసి పెట్టుకోవాలి. 7 ప్రమిదలు గంధం కుంకుమ రాసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, బాగా తడి చేసి పిండి ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. బాగా నాకు కూడా రావండి, ఈ మధ్య నేర్చుకున్నా. చేసే కొద్దీ అలవాటు అయిపోయిందనమాట. వారం 4వ వారం అండి ఇది. చూడండి, బాగా సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తాయి. అలా చేసుకోవాలి. 7 ప్రమిదలు పెట్టుకొని 7 ఒత్తులు వేసుకోవాలండి. అట్లా 7 ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలి. అరటిపండ్లు, కొబ్బరికాయ, చలిమిడి అనేది స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. స్వామివారికి చాలా ఇష్టం అంట అవి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ పార్ట్గా టుమారో వస్తుందండి. థ్యాంక్ యూ.